మీరు ఎన్ని ప్రయత్నాలు చేసినా పనులు మధ్యలోనే ఆగిపోతున్నాయా? అయితే లలితా నవరాత్రులలో 7వ రోజు మనం లలితా పరమేశ్వరిని శ్రీ వారాహిదేవి యొక్క స్వరూపంగా పూజించడం వల్ల మన అనుకున్న పనులు అలానే మనకి ఆగిపోయిన పనులన్నీ పూర్తవుతాయని పురాణాలు చెప్తున్నాయి. ఈ వారాహిదేవి లలితా పరమేశ్వరి దేవి యొక్క సైన్యానికి సేనాధిపతి. అలానే ఆమె యొక్క క్రియాశక్తి స్వరూపం. అంటే మనం అనుకున్న పనిని ప్రాక్టికల్‌గా పూర్తి చేసే శక్తి ఈమెనే. వరాహముఖం అంటే అడవి పంది ముఖం కలిగి ఉండి భూమిని ఉద్ధరించిన మహామాత. శత్రువుల కుతంత్రాలను చిత్తు చేయడానికి, కోర్టు కేసులు మరియు భూ సంబంధిత సమస్యల నుంచి బయటపడేయడానికి ఈమె అనుగ్రహాన్ని మించినది లేనే లేదు. ఈమెను దండనాథ అని కూడా పిలుస్తారు. అలానే వారాహి అమ్మవారికి రాత్రి సమయం అంటే చాలా చాలా ఇష్టం. ఈ సప్తమి తిథి నాడు అమ్మవారి ముందు దీపం వెలిగించి మీ కోరికను మనసులో గట్టిగా అనుకుంటే అది తప్పకుండా నెరవేరుతుంది అని భక్తుల యొక్క నమ్మకం. వారాహి మాతకు అత్యంత ఇష్టమైన చిలకడ దుంపలు అలానే నల్ల మినుములతో చేసిన గారెల నైవేద్యంగా పెట్టడం అతి శ్రేష్టం. ఈరోజు వారాహి మాత యొక్క స్తోత్రాలు చదవడం లేదా వినడం వల్ల అమ్మవారి అనుగ్రహం పరిపూర్ణంగా దక్కుతుంది. రేపటి వీడియోలో లలితా నవరాత్రులలోని 8వ రోజు విశేషాల గురించి తెలుసుకుందాం.